ధన్యవాదాలు. ప్రియులారా, నేను చెప్పబోయే అంశం మనిషి మార్పు. మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, మనిషి మార్పు. ప్రియులారా, సాధారణంగా మనం మార్పు అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక వ్యక్తి ఏవైనా తప్పులు చేసి లేక ఒక హత్య చేసి జైలుకెళ్ళి శిక్ష అనుభవించిన తర్వాత తన తప్పు తెలుసుకొని మంచిగా జీవిస్తే ఈ మనిషి మారాడు అంటారు. చూసిన వారంతా ఇంతకుముందు ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇలా చేసేవాడు, అలా చేసేవాడు, కానీ ఇప్పుడు మారాడు అంటారు. ప్రియులారా, మనం ఇంకా చూస్తే ఒక వ్యక్తి మద్యానికి బానిసైన కొంతకాలానికి మద్యం సేవించడం మానివేసి మంచిగా జీవిస్తే ఈ మనిషి మారాడు అంటాం. ప్రియులారా, అసలు మనిషికి నిజమైన మార్పు అంటే ఏంటో తెలుసా? తరములు మారుతున్నా తలంపులు మారడం లేదు, దినములు మారుతున్నా ఆశలు మారడం లేదు, క్షణములు మారుతున్నా గుణములు మారడం లేదు, భాషలు మారుతున్నా బ్రతుకులు మారడం లేదు, అన్నీ మారుతున్నా ఆలోచనలు మారడం లేదు. ప్రియులారా, మనిషి ఈ లోకాన్ని ప్రేమించడం మానివేసి దేవుని ప్రేమించి ఆయన మాటల ప్రకారం జీవిస్తే అదే మారు మనసు. నేను దేవుని బిడ్డలను అని చెప్పుకోవడం కాదు ముఖ్యం, నేను అలా జీవించాలి. అప్పుడే దేవుడు ఈమె నా ప్రియ కుమార్తె, ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పుకుంటాడు. క్రీస్తుని నమ్మడం ముఖ్యమే, కానీ క్రీస్తుని ధరించడం ప్రాముఖ్యం. కాబట్టి మనం మంచి మనసుతో ఉంటేనే కదా మనం సువార్త చెప్తే ఇతరులు మారేది. కాబట్టి ప్రియులారా, ప్రేమ, ఆత్మఫలాలు, బాప్తిస్మం, సిద్ధపాటు అనేవి పరలోకానికి అర్హతలు. ఇవి కలిగి జీవిద్దాం, పరలోకాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ.